వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ ఎం సాయి సుధాకర్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. డాక్టర్ గారు, గుండె నొప్పి అనగానే చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఈ మధ్య మరీ ఒక భయం ఏర్పడింది అన్ని న్యూస్లు అవి చూసేటప్పటికి. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది, కానీ కొద్దిసేపటి తర్వాత లేదంటే కొంతకాలం తర్వాత తగ్గిపోతుంది. మరి నేను డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఎట్ ద సేమ్ టైం గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల వచ్చే చెస్ట్ పెయిన్కి, గుండె పెయిన్ నొప్పికి ఎలా ఉంటాయి డిఫరెన్సెస్? ఎలా అలర్ట్ అవ్వాలి ఒక పేషెంట్? అమ్మ, మోస్ట్లీ ఎవరైనా పేషెంట్ ఫస్ట్ నా డాక్టర్ గారు నాకు గుండె నొప్పిగా ఉంది అంటారు. నేను ఫస్ట్ ఎక్కడ నొప్పి ఉంది అని మేము అడుగుతాం. ఓకే. ఒకవేళ కనుక పేషెంట్ వేలు చూపించుకుని ఇక్కడ నొప్పిగా ఉంది, ఇక్కడ ఉంది అని అడిగారు. సెకండ్ క్వశ్చన్, ఊపిరి తీసుకుంటుంటే నొప్పి కనుక ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతాం. అంటే రెస్పిరేషన్తో మీ నొప్పి ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతాం. ఓకే. రెస్పిరేషన్తో నొప్పి పెరుగుతుంది అన్నారనుకో, ఇట్లా వేలు పెట్టి చూపించుకుని నొప్పి వచ్చింది అనుకోండి, అది కార్డియాక్ పెయిన్ అనేది కాదు. ఓకే, కాదు. సో పిన్ పాయింటింగ్, ఒక వేలుతో కనుక నేను పిన్ పాయింట్ కనుక నొప్పిని కనుక పిన్ పాయింట్ చేస్తుంటే ఆ నొప్పి కార్డియాక్ పెయిన్ కాదు. అదే ఊపిరి తీసుకుంటున్నప్పుడు నొప్పి పెరగడం కానీ తగ్గడం కానీ జరిగినా కానీ అది కార్డియాక్ పెయిన్ కాదు. కార్డియాక్ పెయిన్ మోస్ట్లీ రకరకాలుగా నేను చెప్తాను. మోస్ట్లీ 90% 80% ఆఫ్ ద టైం గుండె మధ్యలో సెంటర్ ఆఫ్ ది చెస్ట్లో హెవీగా ఉంటుంది. అంటే గుండె మీద ఒక రాయి పెట్టినట్టుగా ఉంటుంది. ఓకే. సో పేషెంట్ చాలా మంది చెప్తారు, సార్ గుండె చాలా బరువుగా ఉంది, రాయి పెట్టేసినట్టుగా ఉంది అంటారు. అలానే రాయి పెట్టినట్టు పెట్టి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఏదైనా గుండెలో బారువు పెట్టినట్టుగా హార్డ్గా ఉండి నొప్పిగా ఉండి లెఫ్ట్ హ్యాండ్ కనుక రేడియేట్ అవుతూ ఉందంటే మోస్ట్లీ ఇది కార్డియాక్ పెయిన్. సెకండ్, కొన్ని మందికి జా పెయిన్ ఉంటుంది అనమాట. ఓకే. ఆ పెయిన్ ఒక్కొక్కసారి ఉట్టి సింపుల్ జా ఒకటే పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్తో పాటు చెమటలు పడుతూ ఉండొచ్చు కొన్ని మందికి. సో పెయిన్, ఎనీ పెయిన్ విచ్ ఇస్ హెవీనెస్ ఇన్ ద చెస్ట్, గుండెలో బరువుగా ఉండి లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవుతూ, లేకపోతే ఉట్టి జా పెయిన్ రావడం కానీ చెమటలు పట్టడం కానీ ఉంటే ఇది మోస్ట్లీ కార్డియాక్ పెయిన్. మోస్ట్లీ ఇప్పుడు సరే చూసుకోండి, మోస్ట్లీ ఇప్పుడు నేను నాకు షుగర్ లేదు, నేను యంగ్ 25, 28, 30 years, ఫీమేల్, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంతకు ముందు చెప్పాను కదా, జెండర్ ఫీమేల్ ఉండి స్మోకింగ్, ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అంటే అండ్ పిన్ పాయింట్ చేస్తున్నా అంటే యూ డి నాట్ వరీ అబౌట్ ఇట్. బట్ మీకు డయాబెటీస్ ఉంది, ఇట్లా నేను చెప్పిన వాటిలో రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్, షుగర్, బీపీ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అండ్ గుండెలో బరువుగా ఉంది, అట్లాంటప్పుడు డెఫినెట్గా మీ కార్డియాలజిస్ట్ని సంప్రదించాలి. ఓకే. డాక్టర్ గారు, ఇంకొక చిన్న డౌట్ ఉంటుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో నాన్నగారు అమ్మగారు ఒక 4 రోజుల నుండి బాగోట్లేదు, అతను నలతగా ఉందని చెప్తున్నారు, గుండెల్లో పెయిన్గా ఉంది, లేకపోతే చెస్ట్ పట్టేసింది, ఇలాంటి లక్షణాలు నిజంగా గుండె నొప్పి ఒక 1 week ముందు నుండి ఆ లక్షణాలు ఏమైనా తెలుస్తాయా? దీన్ని యూజువల్గా మనం ప్రీ ఇన్ఫార్క్ట్ యాంజైనా అంటాం. అంటే గుండెలో ఒక హార్ట్ అటాక్ వచ్చే ముందరే కొన్ని మందిలో బాడీలో గుండె కొన్ని సందేశాలు ఇస్తూ ఉంటుంది. అంటే దాని ఒక్కొక్కసారి మన పేషెంట్ వస్తారు, సడన్గా హార్ట్ అటాక్, మేజర్ హార్ట్ అటాక్తో హాస్పిటల్ తీసుకొస్తారు. అయ్యో ఇంత హార్ట్ అటాక్ వచ్చింది, మరి సడన్గా ఎప్పుడు నొప్పి స్టార్ట్ అయింది అని అడుగుతాం. పొద్దున్న 9 నుంచి గట్టిగా స్టార్ట్ అయింది డాక్టర్ గారు, కానీ నాకు 5 రోజుల ముందర నుంచే కొంచెం నడుస్తుంటే డౌట్ఫుల్గా నొప్పి వచ్చింది. అంటే గుండె మనకి వార్నింగ్ సిమ్టమ్స్ ఇస్తూ ఉండాలి, నువ్వు వెళ్ళి చూపించుకో అని. దాన్ని ప్రీ ఇన్ఫాక్ట్ యాంజైనా అంటాం. ఆ యాంజైనా, ప్రీ ఇన్ఫాక్ట్ యాంజైనా 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, వారం 10 రోజులు కూడా కావచ్చు. కొన్ని మందిలో అది రావాలనే కంపల్సరీ లేదు, రాని వాడు కూడా సడన్ గా హార్ట్ అటాక్ కింద కూడా మేనిఫెస్ట్ కావచ్చు. సో ఈ ప్రీ ఇన్ఫాక్ట్ యాంజైనా అంటే నడుస్తున్నప్పుడు గుండెలో సడన్ గా హెవీగా ఉండడం, కూర్చుంటే ఆగిపోవడం. ఇంతకు ముందు చెప్పాను కదా, గుండె నొప్పి అనేది సడన్ గా ఉంటుంది, అది కూర్చున్న బై ఇన్ రెస్ట్ రాదు. ఆ నొప్పి ఏదైనా మనం వర్క్ చేస్తున్నప్పుడు సడన్ మెట్లు ఎక్కుతున్నాం, సడన్ గా గుండె పట్టేసినట్టుగా ఉంది, తగ్గుతోంది. సో దాన్ని గుండె నొప్పిగా గుర్తిస్తాం. ఎస్పెషల్లీ ఒక్కొక్కసారి డయాబెటిక్ పేషెంట్స్లో రక్తనాళాలన్నీ చచ్చిపడిపోయి ఉంటాయి. సో దాంట్లో పెయిన్ ట్రాన్స్మిట్, సైలెంట్ అటాక్ అంటారు కదా, కొన్ని మంది మీరు విని ఉంటారు, సైలెంట్ అటాక్ వచ్చిందని. అది ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో ఏమవుతుంది, రక్తనాళాలు చాలా వీక్గా ఉండడం వల్ల నర్వ్స్ ట్రాన్స్మిట్ చేసే పెయిన్ ట్రాన్స్మిట్ కాదు. సో యూజువల్గా వాళ్ళలో ఉట్టి చెమటలు పట్టడమే ఒక సిమ్టమ్ ఉండొచ్చు, ఉట్టి చెమటలు పడుతూ ఉంటాయి. ఆయాసం అనేది మనం బ్రెత్లెస్నెస్, డిస్నియా అంటాం. డిస్నియా ఈజ్ ఈక్వల్ టు యాంజైనా ఈక్వలెంట్ అంటాం అనమాట. యాంజైనా అంటే చెస్ట్ పెయిన్. ఒక్కొక్కసారి డయాబెటిక్ పేషెంట్స్లో ఆయాసం కూడా చెస్ట్ పెయిన్ లాంటిదే. సో డయాబెటీస్ పేషెంట్, అందుకే డయాబెటీస్ పేషెంట్ చాలా ఏళ్ళ నుంచి 20 years డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఆయాసాన్ని కూడా లేకపోతే చెమటలు పట్టడానికి కూడా మనం కొంచెం గట్టిగా సీరియస్గానే తీసుకోవాల్సి వస్తుంది. సో బేసిక్గా మన రిస్క్ ఫ్యాక్టర్స్ని వీటిని కూడా కోరిలేట్ చేసుకుంటూ ఉండాలి.
సో నాకు డయాబెటీస్ ఉంది 15-20 ఏళ్ళ నుంచి, బ్లడ్ ప్రెషర్ ఉంది, కొలెస్ట్రాల్స్ ఉన్నాయి, నాకు కొంచెం నడుస్తుంటే ఆయాసం వస్తుంది, చెమటలు పడుతున్నాయి అనే దానికి కూడా మనం వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చాలామందికి డాక్టర్స్గా మీరు చెప్పే సజెషన్ స్మోకింగ్ మానేయమంటారు. బట్ నేను 10 కాలుస్తున్నాను, కానీ ఇప్పుడు 1-2 కాలుస్తున్నాను డాక్టర్. ఇప్పుడు ఏమైనా బెటర్గా ఉందా అని అడిగారు అనుకోండి పేషెంట్, ఎలా చెప్తారు? కాలుస్తే ఫుల్గా కాల్ చేసేయండి. ఓకే. కాల్ చేస్తే మాకు మంచిది, ఇండియన్ పాపులేషన్లో కూడా భారం తగ్గుతుంది. ఓకే. సో సిగరెట్ 1 కాల్చినా అంతే రిస్క్, అంతే ప్రాబ్లమ్ 10 కాల్చిన. సో స్మోకింగ్ ఇస్ స్ట్రిక్ట్లీ నో. సో స్మోకింగ్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఫర్ హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్. సో దానివల్లనే ప్లాక్ రప్చర్ అవ్వడం జరుగుతుంది, మేజర్ క్లాట్స్ అనే గుండెలకి మేజర్ హార్ట్ అటాక్స్ వచ్చేది బికాస్ ఆఫ్ స్మోకింగ్. స్మోకింగ్ అది 1 10 ఇట్ ఇస్ టోటలీ నో. అంతే డ్యామేజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ స్మోకింగ్ చేయని వాళ్ళు చాలా మంది ప్యాసివ్ స్మోకింగ్కి గురవుతారు. అంటే నేను సిగరెట్ తాగుతున్నాను, పక్కన నుంచిన వాడు అది డైరెక్ట్గా ఈయన వదిలేపోగా అది పీల్చడం. ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ స్మోకర్. అందుకే ప్రతి చోట ఈ పబ్లిక్ ఏరియాస్ లో స్మోకింగ్ అనేది బ్యాన్ చేస్తారు. అందుకే మన పక్కన ఎవరైనా కూర్చున్నా కానీ కొంచెం దూరంగా వెళ్ళి స్మోకింగ్ చేయమని చెప్పాలి, మన దగ్గరే వద్దు. సో ప్యాసివ్ స్మోకింగ్ ఇస్ వెరీ డేంజరస్. అందుకే చాలా మంది ఎవరైనా 1 తాగుతున్నాను, 2 తాగుతున్నాను, 1 అంతే డేంజరు, 40 తాగినా అంతే డేంజర్. సో ఈ లెక్కన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పేషెంట్లు వాళ్ళకి డెఫినెట్గా ఇంట్లో స్మోకింగ్ చేస్తే వాళ్ళకి ఆ ఊపిరి పీల్చి ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కొరని స్పాజం అవ్వడం, సడన్ స్పాజం రావడం, సడన్ హార్ట్ అటాక్ రావడం, గురవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ.